కార్యక్రమం భాగంలో పౌడాల దుబ్బ మండలంలోని 17th డివిజన్లో ఇక్కడ స్థానిక మండల అధ్యక్షుడు గడ్డం రాజు గారు, రంజిత్ గారు ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంతో కరపత్రాలను తీసుకువెళ్ళి మోడీ గారి 9 ఏళ్ల పరిపాలనలో పలు సంక్షేమ పథకాలను తీసుకువచ్చి విషయాన్ని వారికి వివరించడం జరిగినది. ఒక దేశం కోసం ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ బీసీ బిడ్డను ప్రధానమంత్రి చేసినంత గొప్ప విషయం ఘనత బీజేపీ చెందింది. అలాగే మోడీ గారు పరిపాలనలో ఆనాడు కరోనా సమయంలో ప్రపంచం అతుకులు అయిన ఈ భారతదేశాన్ని ఒక కింద స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా ఇవాళ ప్రతి ఒక్క ఆరోగ్య విషయంలో కాపాడిన గొప్ప నాయకుడు. ఆ రోజు కరోనా సమయంలో ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఒక గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1,70,00,000 ఉచితంగా రేషన్ సరఫరా చేసిన గొప్ప నాయకుడు. అలాగే ఇవాళ బీసీ బడుగు బలైన విద్యార్థుల కోసం 20% రిజర్వేషన్ కల్పించి సైనిక విద్యాలయాల, నవోదయ విద్యాలయాల, సైనిక పాఠశాల, న్యాయ విద్యాలయాలలో నీట్ పరీక్షలో 27% రిజర్వేషన్ వల్ల ఇవాళ పేద విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్ వల్ల చదువుకోవడానికి అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు మోడీ గారు. అలాగే ఇక్కడ కేంద్రంలో 60 సంవత్సరాలు పరిపించిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప చేసింది శూన్యం. కానీ ఈరోజు మోడీ గారు ఒక బీసీ బిడ్డ అయి ఇవాళ 27 మంది కేంద్ర మంత్రులు మంత్రివర్గంలో తీసుకున్న చారిత్రక నిర్ణయం తీసుకున్న గొప్ప విషయం. అలాగే 11 మహిళలు, ఒక 6 ఎస్సీలు, ఒక ఎస్టీలు 8 మందిని తీసుకోవడం ఒక గొప్ప ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాగే ఇక్కడ పరిపాలిస్తున్న కేసీఆర్ కేవలం బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెంచిన అవసరం ఎంతైనా ఉందని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రజలకు, స్థానిక ప్రజలకు ఇక్కడ విషయం ఒకటే, ఈరోజు బీసీలను అణగదొక్కుతూ, ఎస్సీలను అణగదొక్కుతూ కేవలం వాళ్ళ సామాజిక రాజకీయంగా ఎదగడం తప్ప ఇక బడుగు బలైన వర్గాలకు అన్ని వర్గాల్లో అణగదొక్కిన ఒక దుర్మార్గ పాలన అందిస్తున్న ఈ కేసీఆర్ పాలనను గద్దెంచాలని ఓబీసీ మోర్చా తెలియజేస్తుంది. అలాగే ఈరోజు రుణాలు రాలేవు, ఎస్సీలకు లేవు రుణాలు, బీసీలకు లేవు. ఒక చదువుకున్నామంటే చదువుకునే ఉద్యోగాలు లేవు, కేవలం రుణాలు వస్తుంటే అది కూడా లేవు, ఉద్యోగాలు లేవు. ఇక కేవలం వాళ్ళ కొడుకు, బిడ్డ, అల్లుడికే ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ మనమందరం బర్రెలు గొర్రెలు కాసుకొని బతుకునే వారి యొక్క ఆలోచనతోనే మనల్ని అడుగుదొక్కుతున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలా, నరేంద్ర నాయకత్వంలో బలపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి నరేంద్ర నాయకత్వం.